అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు జలక్ల మీద జలక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారు ఢిల్లీ నుండి ఆమె తెలంగాణకు వచ్చి ఇన్ఛార్జ్కి సంబంధించినటువంటి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన సీరియస్ అయినరట. అసలు ఈ ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకున్నారు, తీసుకోవడానికి గల కారణం ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏం తక్కువైందని చెప్పి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి తీసుకున్నారు. పోనీ ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వచ్చిరు. వచ్చిన తర్వాత కాంగ్రెస్లో మంచిగున్నారా, కాన్స్టెంట్గా ఉన్నారా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి ఏమైనా వ్యవహరిస్తున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి వ్యవహారం వాళ్ళకు వంట పట్టిందా? కాంగ్రెస్ పార్టీ రుచి వాళ్ళకి తెలిసిందా? ఎంతసేపు ఇంకా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మేము ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీలోకి వచ్చినాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అనేటటువంటి వ్యవహారాన్ని ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం మర్చిపోయారు. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రగడ పెద్ద ఎత్తున నడుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒరిజినల్ లీడర్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి. ఫస్ట్ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు వచ్చినారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4 నేతలు, సీనియర్ లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ కి దూరం అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. అయితే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను కాపాడుకునేటటువంటి ఆలోచనలో మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. కాబట్టి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బ్యాక్ టు బీఆర్ఎస్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టినా పెద్ద నష్టం లేదు. కానీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మాత్రం కాంగ్రెస్ లోకి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ కాంగ్రెస్ లో ఉండాల్సిందే. ఎవరికి ఏ ఇబ్బంది అయినా కూడా మనం బాధ్యతగా ఉండాల్సిందే, మనం ఖచ్చితంగా వాళ్ళకు భరోసాగా ఉండాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి మీనాక్షి నటరాజన్ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ తోటి డిస్కస్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారట. అయితే ఫస్ట్ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలేమో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళేమో 10 మంది. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు బురదలో పందితో సమానం. ఎందుకంటే బురదలో పంది ఎప్పుడు బొరుతా ఉంటది. ఈ ఎమ్మెల్యేలకు కూడా సిగ్గు, శరం, ఇజ్జత్, మానం మొత్తం కూడా మట్టి కొట్టుకోపోయింది. ఒక్కొని కూడా సిగ్గు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నాడు అంటే ఒక పార్టీ టికెట్ ఇస్తుంది, ఆ పార్టీ బీఫామ్ ఇస్తుంది, ఆ పార్టీ గుర్తు పైన గెలుస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూడెం మైపాల్ రెడ్డి అని ఉన్నాడు, ఈయన పటాన్ చెరువు ఎమ్మెల్యే. మొన్న ఏమన్నాడు, కాంగ్రెస్ పార్టీని దౌడాలో పార్టీ అంటున్నాడు. దాన్ని మీరు వేరే విధంగా మలుచుకోవచ్చు, అదొక బూతు పదం. ఆ బూతు పదం నేను వాడట్లేదు. దౌడాలో పార్టీ అని తిట్టిండండి. తిట్టినప్పుడు ఈ గూడెం మైపాల్ రెడ్డి అనేటోడు ఏ పార్టీలో గెలిచిండు? బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ పైన గెలిచిండు, కారు గుర్తు పైన గెలిచిండు. కేసీఆర్ ఈయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబట్టి ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అయిండు. ఇజ్జత్ మొత్తం లేకుండా సిగ్గు శరం అన్ని గాలికిడ్స్ పెట్టుకొని అక్కడ ఇచ్చినటువంటి ప్రజలు ఏది ఆ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీ ప్రజలు ఏం తీర్పిచ్చినారు? లేదు మా కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ ముద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినాడు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని కేసీఆర్ ని మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో పడ్డాడు. ఇప్పుడు ఈ గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో పోవడానికి గల బలమైనటువంటి కారణం ఏంది? ఆస్తులు కాపాడుకోవాలి, కేసుల బారిన నుండి బయటపడాలి, లేకపోతే నా దందా మొత్తం బయటపడుతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళ పైన నానా రకాలుగా హంగామా చేసినాం, గతంలో అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు చేసినాం. ఈరోజు కాంగ్రెస్ అధికారంలో వచ్చింది కాబట్టి మమ్మల్ని తీసుకుపోయి బొక్కలో పెడతారేమో, మా పైన ఎంక్వైరీ పెడతారేమో, మేము చేసినటువంటి అవినీతి బయట పెడతారేమో అనేటటువంటి బాధతోటి నాట్ ఓన్లీ గూడెం మైపాల్ రెడ్డి, ఈ 10 మంది పార్టీ మారినటువంటి ఈ దుర్మార్గులు, ఈ చేతగాని దద్దమ్మలు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు సేమ్ బురదలో పంది బొరినట్టే. పందికి వీళ్ళకి ఎటువంటి తేడా లేదు, బురదలో పంది బొరినట్టే లెక్క. ఇంకో మాట చెప్పాలంటే సచ్చిన శివంతో సమానం వీళ్ళు. అదే స్పర్శ లేదు, కేవలం ఇట్లా అటు ఇటు తిరుగుతూ ఉంటారు తప్ప వీళ్ళు ఇక మొద్దు లెక్కరే, ఆ మొద్దు నిద్రనే వీళ్ళది అంతే. అది ఎంత ఘోరం అండి. ఈ 10 నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనము మాకు కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ ముద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలను మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోయినారు. ఏం ప్రజలు చెప్పిరా కాంగ్రెస్ లో పోండి అని చెప్పి? ప్రజలు చెప్పినారా? ప్రజలు ఏమైనా లేదు మేము బీఆర్ఎస్ కోటేసినాం అయినా కూడా నువ్వు కాంగ్రెస్ లో పోవాల్సిందే అని చెప్పి ప్రజలు మీ ఇంటికి వచ్చేమని చెప్పిరా? మీరే పోయినారు కదా కాంగ్రెస్ పార్టీలోకి. ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండక ఈరోజు కాంగ్రెస్ పార్టీనే తిరుగుతున్నారు. ఏంది, దేనికి? సేఫ్ జోన్ లో ఉండాలా? ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళు సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ దాఖలు చేసినారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు అంటే బై ఎలక్షన్స్. ఈ ఉప ఎన్నికలలో మేము ఓడిపోతామేమో, మేము మళ్ళీ గెలవమేమో పోటీ చేస్తే, ఎందుకంటే మేము గెలిచింది బీఆర్ఎస్ లో, వచ్చిందేమో కాంగ్రెస్ లో.
రేపు రోజు మళ్ళీ ఎన్నికలలో పోటీ చేస్తే ప్రజలు మమ్మల్ని ఓడగొడతారు, మమ్మల్ని నమ్మరు. మొన్ననే పార్టీ మారిని గానికి ఎవడేస్తారా ఓటు అని చెప్పి జనాలు అనుకుంటారు కదా. కాబట్టి వీళ్ళు క్లారిటీతో ఉన్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మా దుకాణం బంద్ అవుతుంది, మేము మనిషికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా మేము ఓడిపోతాం. ఈ క్లారిటీ తోటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు. రాజీనామా చేసినట్టు లెక్క. నన్ను అడిగితే వాళ్ళు ఇంకా కాంగ్రెస్ లో ఉన్నారా బీఆర్ఎస్ లో ఉన్నారా అనేటటువంటి ఒక కన్ఫ్యూజన్ కూడా ఉన్నది. వాళ్ళు ఎవరెవరు అనేది మీకు చెప్తా. ఫస్ట్ గూడెం మైపాల్ రెడ్డి, ఈయన పటాన్ చెరువుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే. ఈయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో. అక్కడ ఈ పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున పంచాయతీ నడుస్తున్నది. గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఇటు కాటాసీన్ అన్న ఉన్నాడు. కాటాసీన్ అన్న కాంగ్రెస్ పార్టీకి దూరం కావడానికి డిసైడ్ అయిపోయిండు. ఈ గూడెం మైపాల్ రెడ్డికి ఇట్లనే చేస్తే గూడెం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్కి వెళ్ళి తీసి పడేయకపోతే 100% నేనే కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోతా అని చెప్పి కాటాసీన్ అన్న చెప్తున్నాడు. సీన్ అన్నను కాపాడుకోవడానికి ఈ గూడెం మైపాల్ రెడ్డిని పార్టీకి వెళ్ళి తీసి పడేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి వ్యవహారం కనబడుతున్నది. ఎందుకంటే నేను దౌడాలో పార్టీ అని తిడుతున్నాడు. దౌడాలో పార్టీ అట కాంగ్రెస్ పార్టీ. ఈయనకి ఏమైనా బుద్ధి ఉండాలి కదా ఈ ఎమ్మెల్యేకు, ఈ గూడెం మైపాల్ రెడ్డికి ఏమైనా మనిషి లెక్క మాట్లాడాలి కదా. అన్నం పెడుతుంది కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. మళ్ళీ ఏమంటాడు, ఎవడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పింది, నేను బీఆర్ఎస్ పార్టీ అంటే పీకనికి వచ్చినవా? బీఆర్ఎస్ లో పీకపోయినావు, ఎవడు రమ్మని చెప్పింది కాంగ్రెస్ పార్టీలకి? వచ్చిందేమో కాంగ్రెస్ పార్టీలోకి. ఇంక ఇజ్జత్ లేకుండా పాపం వాళ్ళు ఎవరో డంపింగ్ యాడ్ కోసం వచ్చిరట. సార్ మా తాన డంపింగ్ యాడ్ పడతా ఉంది, మాకు ఇబ్బంది అవుతా ఉంది, ప్రాణాలతో చెలగాటం ఉన్నది, ఆ డంపింగ్ యాడ్ అక్కడ వద్దు సార్, ఆ కాలుష్యం ఎక్కువైతా ఉంది, మొత్తం ఆ పొగలు రాబట్టి మా పిల్లలకి ఇబ్బంది అవుతా ఉంది, మా భవిష్యత్తులు ఖరాబ్ అవుతుంది, మా భావితరాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డికి చెప్పనీకి పోతే 100 కోట్లు రెట్టిపోయిండ్రా, 200 కోట్లు రెట్టిపోయిండ్రా అని చెప్పి దబాయిస్తుండట, బెదిరిస్తుండట. గింత బలిపోయిందా? గింత బలిపోయింది గూడెం మైపాల్ రెడ్డికి. గూడెం మైపాల్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. ఆయనను తీసుకొచ్చి అధికార పార్టీలో పెట్టి ఓ పెద్ద అధికార పార్టీలో గెలిచినట్టుగా పోజులు కొడుతున్నాడు. ఫస్ట్ గూడెం మైపాల్ రెడ్డి పైన ఎంక్వైరీ చేయాలి. ఆయన ఎన్ని భూములు మింగిండు, ఎన్ని చెరువులు కబ్జాలు పెట్టిండు, ఎన్ని దందాలు చేసిండు, గూడెం మైపాల్ రెడ్డి కథ ఏంది, గూడెం మైపాల్ రెడ్డి వ్యవహారం ఏందనేది మొత్తం బయట పెట్టాలి. ఈ గూడెం మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేసిన తర్వాత భయపడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి దుర్మార్గుడు. ఈ దొంగని కాంగ్రెస్ లోకి ఎట్లా తీసుకుంటారు? అంటే ఈ గూడెం మైపాల్ రెడ్డి సంపాదించినటువంటి సంపాదనలో రేవంత్ రెడ్డికి ఏమైనా వాటా ఉన్నదా? రేవంత్ రెడ్డి ఏమైనా తీసుకుంటున్నాడా? గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పొట్టుపాటు సంపాదించుకున్నాడు. అమ్మ బాగా సంపాదించిండు, ఈ దగ్గర నుండి ఒక 20% మనం తీసుకుందాం అని చెప్పి ఏమన్నా రేవంత్ రెడ్డి తీసుకున్నాడా? ఎందుకు తీసుకున్నాడు? మీనాక్షి నటరాజన్ గారు దయచేసి ఈ గూడెం మైపాల్ రెడ్డి ఈయన పైన క్రమశిక్షణ కమిటీ వేయాల్సిందే, ఈయనని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాలి. ఇక తీన్మార్ మల్లన్న ఏది ఆ కులగణన సర్వే రిపోర్టు తప్పురా నాయన, బీసీలను చంపేసిర్రు, ఈ కులగణన రిపోర్టే మొత్తం తప్పుల తడక అని చెప్పి కులగణన రిపోర్టు గాలి చేసినందుకే గంత నొప్పి వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి, ఆయన సస్పెండ్ చేసి పడేసిరు. మరి గూడెం మైపాల్ రెడ్డి అనేటోడు దౌడలో పార్టీ అని తిరుగుతూ ఉంటే మరి గూడెం మైపాల్ రెడ్డిని తీసి పడేయరా? గూడెం మైపాల్ రెడ్డిని సస్పెండ్ చేయరా? అచ్చా గూడెం మైపాల్ రెడ్డి రెడ్డి అయినా కదా, ఓసీ కేటగిరీ అంటే రెడ్డి కోటాలో ఆయనని ఏం కాదు మా రెడ్డి వాడు తిడితే తిట్టనియనా? తీన్మార్మలన్న బీసీ కదా, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కదా, మున్నూరు కాపు బిడ్డ కదా, బీసీలు తిడితే ఇబ్బంది అవుతుంది, గట్లే ఉందా? ఇమ్మీడియట్లీ గూడెం మైపాల్ రెడ్డిని తీసేయాల్సిందే. తీసేసుడైంది గూడెం మైపాల్ రెడ్డి డైరెక్ట్ గా అయిపోయింది. నిన్న ఆయన ఏమంటున్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీ మనిషినే, నేను కాంగ్రెస్ కాదు అని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్నాడు. చాలా పర్టికులర్ గా చెప్తున్నాం, గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాదు. అయిపోయింది గూడెం మైపాల్ రెడ్డి పని. గూడెం మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఇది గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ అంటే వాడు నమ్మాల్సినటువంటి అవసరం కూడా లేదు. అఫీషియల్ గా కండువా కప్పింది కావచ్చు, కప్పించుకున్నాడు కావచ్చు, కండువా రేవంత్ రెడ్డి కప్పింది కావచ్చు, కానీ గూడెం మైపాల్ రెడ్డి మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఆయన ఆల్రెడీ నిన్న కూడా నేను వీడియో చూపించిన గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించి, కావాలంటే మళ్ళీ ఉంటుంది అనుకుంటా, పెడతా ఆగురా వీడియో. గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వీడియో, అది ఎన్నిసార్లు అయినా కూడా నాకే తిక్కలేస్తా ఉంది. ఈ అమ్మ వచ్చిందే ఈ కాంగ్రెస్ పార్టీలో సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతున్నారా బాబు, తిట్టిన తర్వాత ఇంకా ఈ గూడెం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎట్లుంచుకుంటున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సరే గూడెం మైపాల్ రెడ్డిని కాంగ్రెస్ తీసేయడానికి కూడా రెడీగా ఉన్నది, ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి వల్ల కాటాసీన్ అన్న అట్లనే నీలం మధు ముద్రాజ్ వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉన్నది. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని గూడెం మైపాల్ రెడ్డి ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేటటువంటి ఒక వాదన వినబడుతున్నది. కాబట్టి ఆయన తీసేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇక రెండో పర్సన్ ఎవరు, కృష్ణమోహన్ రెడ్డి. ఈ కృష్ణమోహన్ రెడ్డి అనే ఈ పెద్ద మనిషి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఈయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండు. ఈయన గద్వాల ఎమ్మెల్యే. గద్వాల ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినారు. సిగ్గు శరం గాలికిడిచి పెట్టుకుని సారు నన్ను జనాలే బొమ్మని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీలకి కార్యకర్తలే బొమ్మని చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఓట్లేస్తేనే గెలిచినవా? గద్వాల జనం ఓట్లేస్తే గెలవలే? కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ లో గుద్ది ఓట్లు వేయించారు. అది ఎట్లా?
సిగ్గు లేకుండా మాట్లాడిండు, పోయిండు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. ఇప్పుడు ఏమంటాడు ఈ గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అంటే, లేదు లేదు నేను కాంగ్రెస్ పార్టీలో లేను, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా నా ఫోటోని పోస్టర్లలో వాడుకుంటే, నా ఫోటోని ఫ్లెక్సీలలో వాడుకుంటే నేను ఒప్పుకోను అని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఎవరు? ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. అంటే క్లారిటీ ఏంది, కృష్ణమోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్లో లేడు, కాంగ్రెస్కి రాజీనామా చేసినట్టే లెక్క. మరి దాని కిందకే వస్తుంది కదా, కృష్ణమోహన్ రెడ్డి కూడా అవుట్. తర్వాత ఈ దానం నాగేందర్ ఏమో ఆయన హైదరాబాద్కి ఫోన్ చేసి రంగనాథ్కి ఫోన్ చేసి నేను వస్తున్నా 10 నిమిషాలు ఆడుంటా, మీరు ఆడికి కూల్చొద్దు అన్న చెప్పి ఈయన ఫోన్ చేసిన కంటే ముందు 20% కూల్చేసారు. ఈయన ఫోన్ చేసినాక ఆయన 80% కూల్చేసారు. అంటే ఈయన మాటకు అంత వాల్యూ ఉన్నది. కాబట్టి దానం నాగేందర్ కూడా 50-50. ఆయన కాంగ్రెస్ ఉన్నాడా బీఆర్ఎస్ ఉన్నాడా ఆయన ఆయనకే క్లారిటీ లేదు. కాబట్టి దానం నాగేందర్ కూడా అవుట్ అయినట్టే లెక్క. దానం నాగేందర్ క్లారిటీతో ఉన్నాడు. కేసీఆర్ బోలాశంకరుడట, కేసీఆర్ అద్భుతమైనటువంటి వ్యక్తి అట. కేటీఆర్ ఫార్ములా ఈ రేసింగ్ చేయబట్టి హైదరాబాద్కు గొప్ప పేరు వచ్చిందట. ఆ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ రూపురేఖలు మారిపోయినాయట. అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి జాకీ పెట్టి లేపుతున్నాడు కేటీఆర్. అది ఈయనే అర్థమవుతుంది. కేసీఆర్ అంటే గొప్ప మనిషి అన్నప్పుడు అర్థమైంది దానం నాగేందర్ ఎటువైపు ఉన్నాడో చాలా క్లారిటీతో ఉన్నాడు. దానం నాగేందర్ బాధ కూడా అదే. రేపటి రోజు ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, సుప్రీంకోర్టు కనుక నేను డిస్క్వాలిఫై చేసేదనుకో, రేపటి రోజు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ వాళ్ళు నాకు టికెట్ ఇచ్చినా నా ప్రజలు నన్ను ఓడగొడతారు, ఖైరతాబాద్లో నేను గెలవ, నా దుకాణం బంద్ అవుతుంది. ఈ క్లారిటీలో దానం నాగేందర్ ఉన్నాడు. తర్వాత ఇక పోచారం శ్రీనివాసరెడ్డి, పాపం ఈయన పెద్ద మనిషి అండి పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్కి చాలా దగ్గర. కేసీఆర్ ఈ కుర్చీలో కూర్చుంటే పోచారం శ్రీనానికి ఇట్లా కూర్చోబెట్టి అన్న 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 అని చెప్తే ఫుట్బాల్ అని నడు దాన్ని కేసీఆర్ తంతే కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో అన్నాడు. కథం ఈ పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ పోచారం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళని రాజకీయాలలోకి తీసుకొద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. అయితే పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్కు పోయిందో బాన్స్వాడలో పెద్ద వ్యతిరేకత వచ్చింది. మీరు ఇంకా బీఆర్ఎస్లో ఉంటూనే బాగుంటుండే, కాంగ్రెస్లోకి వచ్చిరు, పోనీ ప్రతిపక్ష పార్టీ నుండి అధికార పార్టీకి వచ్చిరు. అధికార పార్టీ ఏదైనా మంచి చేస్తుంది అనుకుంటే, రైతు బంధో రుణమాఫీయో లేకపోతే పెన్షనో ఇంకోటి ఏమైనా మంచి పనులు చేస్తారు అనుకుంటే, కాంగ్రెస్ కూడా అట్లనే ఉన్నది కదా. అసలు మీరు ఎందుకు పార్టీ మారినారు? మీరు బీఆర్ఎస్ బాగానే ఉంటుండే కదా, మీరు పార్టీలు మారడానికి గల కారణం ఏంది అని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి పైన కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలకు కూడా పోలే. మొన్న కరీంనగర్లో ఒక సభ జరిగింది, ఇది ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి సభలో రేవంత్ రెడ్డి టీం పోచారం శ్రీనివాసరెడ్డికి ఇన్విటేషన్ కార్డు ఇచ్చినారట. మీరు కూడా రండి, ఈ సభకి హాజరు కండి, మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి ఆయనను పిలిస్తే ఆయన రాలే. ఆయన రాకపోవడానికి కారణం, నేను వస్తే మళ్ళీ పెంట్ అవుతుంది, ఆల్రెడీ సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నది, మమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు, మమ్మల్ని సస్పెండ్ చేస్తారు అనేటటువంటి ఒక వాదన నడుస్తున్నది. ఈ టైంలో కనుక నేను కాంగ్రెస్ పార్టీ సభలకు అటెండ్ అయితే లేదు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషి అని చెప్పి ఒక ముద్ర పడుతుంది, తర్వాత నేను సేఫ్ జోన్లో ఉండలేకపోతా అనేటటువంటి బాధతోటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా సభలకు దూరంగా ఉన్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీకే దూరం ఉన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి. నాకు తెలిసి మరి ఇప్పుడు వీళ్ళు కండువాలు కప్పుకున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ దేవుని కండువ కప్పుకున్నారా? ఎట్లా అంటే దేవుని కండువ ఇదేంది, గుత్తగానే వచ్చి ఇట్లా పండుగ పూట మన కండువాలు కప్పుకుంటాం కదా, 3 రంగుల జెండాల కండువ, లేకపోతే మన ఊళ్ళో ఏదైనా పెళ్లి గిట్లు ఏమైనా ఉంటే పెద్ద మనిషి కండువ కప్పుతాం. అంటే పెద్ద మనిషి లెక్క ఏమైనా కండువాలు కప్పుకున్నారా వీళ్ళు? కాంగ్రెస్ పార్టీ కండువ కాదా అది? మొన్న అరకేపూడి గాంధీ అంటున్నాడు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అనుకుంటా ఆయన, అరకేపూడి గాంధీ ఏమో ఆయన పార్టీ కౌన్సిల్తో కొట్లాట పెట్టుకోలే, తనుకున్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు. అరకేపూడి గాంధీ అంటాడు, నేను ఉత్తగానే పోయినా రేవంత్ రెడ్డిని కలవనీకి, ఆయన దేవుని దగ్గర పోయొచ్చున్నారు, నాకు కండువ కప్పిందని చెప్పి అరకేపూడి గాంధీ చెప్తున్నాడు. అయితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు కాదు కప్పుకున్నది, దేవుని కండువాలు కప్పుకున్నారేమో. ఎంత పచ్చబద్ధం అంటే సేఫ్ జోన్లో ఉండడానికి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చారు, ఆస్తులు కాపాడుకోవడానికి ముఖ్యంగా. ఇది నేను చెప్పిన మాట కాదు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ మధు యాస్కి గౌడ్ గారు చెప్పినారు. ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టముండి కాదు, కాంగ్రెస్ పార్టీ ఫార్మాలిటీస్ నచ్చి కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమబుట్టి కాదు, కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే వస్తున్నారని చెప్పి మధు యాస్కి గౌడ్ గారు చెప్పినటువంటి మాటలే నేను చెప్తున్నా, పర్టికులర్గా చెప్తున్నా. ఆయన ఏది జీవన్ రెడ్డి అన్న పంచాయతీ నడుస్తున్నప్పుడు ఆయన చెప్పిండు, ఏది ఆ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి పంచాయతీ నడుస్తున్నప్పుడు మధు యాస్కి గౌడ్ చెప్పినటువంటి మాటలే. ఈ పార్టీ మారిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల దందాలు కాపాడుకోనికి వస్తున్నారు తప్ప అంతకు మించి లేదని ఆయనే చెప్పిండు. కాబట్టి ఇదంతా చూస్తుంటే ఈ 4 ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో కనబడుతున్నారు. ఈ సేఫ్ జోన్లో ఉండడానికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మేము ఓడిపోతాం అనేటటువంటి ఒక భయంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. గుడ్ బై కాదు, అయిపోయింది. ఇక నేను ఇంకోసారి 4 ఎమ్మెల్యేల గురించి మాట్లాడసుమా, రాజీనామా అనేటటువంటి పదం కూడా దిగా అయిపోయింది. ఈ 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాదు, వీళ్ళని డిస్కస్ చేసేది కూడా దండిగే నన్ను అడిగితే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ 4 దుర్మార్గులు ఈ దొంగలను కాంగ్రెస్ పార్టీలో లేనట్టే లెక్క, అట్లనే ప్రకటించుడు. మిగిలినటువంటి 6 మంది ఉన్నారు కదా, ఆ 6 మంది కూడా అడపాదడప ఉన్నట్టున్నారు.
మరి వాళ్ళు కూడా గట్టినే ఉన్నారు. ఎందుకంటే దానం నాగేంద్ర వాళ్ళ ఇంట్లో రోజు పొద్దుగాల మీటింగ్లు పెడతా ఉన్నారట. ఉందమా ఆయన ఇళ్ళకి వెళ్ళి పీక్దామా, వీళ్ళ నుంచే మన దుకాణం బంద్ అయ్యేటట్టున్నది, ఏదో ఒకటి చేద్దాం అనేటటువంటి బాధలు అవుతున్నారు. కాబట్టి ఈ నలుగురు ఎమ్మెల్యేలు లేరు, ఇక కాంగ్రెస్ పార్టీలో లేనట్టే మనకు కనబడుతున్నది. ఒక వీడియో చూపిస్తాగురి. ఈ గూడెం మైపాల్ రెడ్డిది ఒక ఆయన ఉంటుందయా, పెద్ద మనిషిది, పెద్ద ఆయన వీడియో నిన్ననో మొన్ననో చూసిన. గూడెం మైపాల్ రెడ్డి ఒక్క నిమిషం. దౌడాలో పార్టీ అంటున్నాడయ్యా గూడెం మైపాల్ రెడ్డి, పెద్ద మనిషి. చూడాలి. ఇగో నేను అధికార పార్టీ కాదు, పక్కా బీఆర్ఎస్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. దౌడాలో పార్టీ అని చెప్తున్నాడు గూడెం మైపాల్ రెడ్డి. ఏం చెప్పాలిగా ఈ గూడెం మైపాల్ రెడ్డికి? పార్టీ మారిన వాళ్ళు పందులతో సమానం అని చెప్తూనే ఉన్నాం. ఇదే పార్టీని అలా కాంగ్రెస్ పార్టీ తిడుతుండయా, గూడెం మైపాల్ రెడ్డి తిడుతున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిట్టిండు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. గూడెం మైపాల్ రెడ్డిని సస్పెండ్ చేస్తారా ఏం చేస్తారనే చూడు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చూపిస్తున్నాడు, మీకు చూపిస్తున్నాడు గూడెం మైపాల్ రెడ్డి. దౌడాలో పార్టీ అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ ఈ గూడెం మైపాల్ రెడ్డిని సస్పెండ్ చేయాలి. ఏమంటాడు గూడెం మైపాల్ రెడ్డి? నన్ను వక్రీకరించేదట, అదట ఎడిటింగ్ చేసిరట. గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడలేదట, నేను మాట్లాడలేదండి, అదంతా ఫేక్, అదంతా కూడా క్రియేట్ చేసిరని చెప్పి గూడెం మైపాల్ రెడ్డి చెప్తున్నాడు. ఎంత సిగ్గు తప్పిన మనిషియా? నీ దగ్గర ఉన్న మనుషులే ఈరోజు పొద్దుగాల మల్లన్న ఆఫీస్కి వచ్చి మరి చెప్పినారు, గట్లనే మాట్లాడిండి అన్న, మేమే అక్కడ ఉన్నాము, మేమే పరోక్ష సాక్షులము, మేమే తీసినాం ఆ వీడియో, మేమే సోషల్ మీడియాలో పెట్టినామని చెప్పి నీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులే చెప్తున్నారు. ఇంకా అబద్ధం అని చెప్తే ఎట్లా? ఇది నిజం. కాబట్టి ఈయన తీసి పడేయాలి. గూడెం మైపాల్ రెడ్డిని ఇమీడియట్లీ కాంగ్రెస్లోకి వెళ్ళి తీసేయండి. తీసేసి వద్దు, ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో లేనట్టే లెక్క. లేని మనిషిని ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆయన కొనసాగుతలేడు. సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి ఈ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చినారు. కానీ ప్రజెంట్ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేనట్టే లెక్క. కాంగ్రెస్ పార్టీ వీళ్ళని సస్పెండ్ చేయకపోయినా వీళ్ళే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు. ఇదే చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.